రైట్. ఇంకేమన్నా ఇవే హైలైట్ కనబడుతున్నాయి. ఇక గురుకులకు సంబంధించి కూడా వార్తుందా, ఇది చూడండి. గురుకుల విద్యార్థుల పాదయాత్ర. అల్లంపూర్ గురుకులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్కు పాదయాత్ర చేస్తున్న విద్యార్థులు. సమస్యలపై దండెత్తిన విద్యార్థులు. సీఎం ఇలాకాలో 60 మంది పిల్లల పాదయాత్ర. గద్వాల కలెక్టరేట్కు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. కలెక్టర్కు తామే చెప్పి పరిష్కరిస్తామంటూ బుజ్జగింపు. పోలీసు వాహనాల్లో గురుకులకి తిప్పి పంపిన వైన్యం. సో విద్యార్థినికి పాము కాటు. ఇక కలుగొట్ల కేజీవీపీలో ఘటన. ప్రార్థన చేస్తుండగా కాటేసిన పాము. కర్నూలు దవాఖానకు తరలింపట. దాదాపు 60-70 మంది పిల్లలు 40-50 రోజుల నుంచి మాకు పలానా సమస్య ఉందని ఇబ్బంది పడుతున్నారట. సో లోపల అధికారులు అక్కడ ఉన్నటువంటి మరి టీచర్సు ఆ గురుకులకు సంబంధించిన సిబ్బంది సాల్వ్ చేయకపోతే 40-50 రోజుల ఆందోళన తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కలెక్టరేట్కు పాదయాత్రకు పోతున్నారట. మేము కలెక్టర్ గారికి మా సమస్యలు చెప్పుకుంటామని. సో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది చాలా పెద్ద అంశం. సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వానికి. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. గురుకుల పిల్లలు 10-15 ఏళ్ళ వయసున్న పిల్లలు 40-50 రోజుల నుంచి పురుగుల అన్నం తింటూ మరి బోర్ నీళ్ళు తాగుతూ ఫుడ్ పాయిజన్లకు గురవుతూ అస్వస్థకు గురవుతూ ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ను కలిసేంత స్థాయికి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంటెలిజెన్సీ ఎట్లున్నది, మీ అధికారుల పనితీరు ఎట్లున్నది, మీ విద్యా వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోండి. ప్రతిపక్షాల విమర్శలో లేకపోతే ఇంకొకరి కామెంట్స్ కాదు. ఒక్కసారి ఈ పిల్లలను చూడండి. ఈ పిల్లలంతా కూడా పెద్ద ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు. వీళ్ళంతా కూడా గురుకులకు వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, గురుకులలో చదువుకుంటే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయని ఎంతో నమ్మకం మీద వచ్చిన పిల్లలు. మా పిల్లలకు గురుకులలో మంచి పాఠాలు బోధిస్తారు, మంచి నాణ్యమైన బువ్వ పెడతారు, బట్టలు ఇస్తారు, ఆడుకోనికి మంచి గ్రౌండ్ ఉంటుంది, మా పిల్లలు మంచిగా శారీరకంగా మానసికంగా మంచిగా షార్ప్ అవుతారని ఆ బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు మీ మీద, ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, విద్యా వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని పంపిస్తే మీరు చేసే నిర్వాహకమే గిట్లున్నది. ప్రతిపక్షాలు పోతే పోనీయరు, జర్నలిస్టులు పోతే పోనీయరు, వాస్తవాన్ని చూపిద్దామంటే చూపియనీయరు, ఏమనంటే బురద చల్లుతురు అంటారు. సరే ఇది కూడా బురద చల్లే ప్రయత్నమేనా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంతమంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చేంత ధైర్యం చేశారంటే ఇది కూడా బురద చల్లే ప్రయత్నమేనా? ఇంట్లో కూడా కుట్రా కుబ్బకునం ఉన్నదా? ఇది కూడా అవాస్తవం ఏంటరా? ఇంతమంది పిల్లలు వచ్చింది కూడా అవాస్తవం ఏంటరా? సో ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ ఒక్కసారి ఎవరైతే అధికారులు వాళ్ళంతా ఆలోచన చేయాలి. విద్యా కమిషన్ కూడా మరి ఆలోచన చేయాలి. అక్రూరి మూలసాలు కావచ్చు, లేకపోతే విద్యా కమిషన్ మెంబర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకు వరుసగా ఈ ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి, ఎందుకు ఈ పాము కాట్లు జరుగుతున్నాయి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గురుకులనే ఎందుకు ఫోకస్ అవుతున్నది? ఓవైపు విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే సీట్లు లేవని చెప్తున్నారు, సీట్లు దొరకక గురుకులలో మొత్తం ఫుల్ అయిపోతున్నాయని మీరే చెప్తున్నారు. మళ్ళీ అదే గురుకులలో హైలైట్గా అవుతూ ఫుడ్ పాయిజన్లని, పాదయాత్రలని, ఆందోళనలని, పురుగులన్నమని చెప్పేసి, నీళ్ళచారని చెప్పేసి ఈ కామెంట్స్ ఏంది? మీరేమో ఇప్పటికే డైట్ చార్జెస్ పెంచినాం, కాస్మెటిక్ చార్జెస్ పెంచినాం, మెనూ మార్చడం అంటున్నారు. ఇంత చేసినా కూడా ఎందుకు పురుగుల అన్నం పెడుతున్నారు? పిల్లలకు మరి పెట్టే అన్నంలో ఎందుకు క్వాలిటీ లేకపోతున్నారు? అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల, అధికారుల ఎవరి తప్పు? సిబ్బంది తప్ప? ఎవరి తప్పు? ఎందుకు ఒక ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? గురుకుల పాఠశాల ఎగ్జాంపుల్గా తీసుకొని ఎందుకు ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? సో ఆలోచన చేయండి. వందల సంఖ్యలో ఇవాళ గురుకుల పిల్లలు చనిపోతూ ఉంటే మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ గురుకుల పిల్లల మరణాల మీద, వాళ్ళ ఆందోళనల మీద, వాళ్ళ నిరసన మీద స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణ ఎమర్జెన్సీగా మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం ఏం చేస్తుందో ఏందో. సో రైట్, ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్లో హైలైట్ అయినటువంటి అంశాలు, మనకు బాగా కనబడుతున్నటువంటి అంశాలు. గొర్రెల